హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిత కిచెన్. ఈరోజు మన వర్షిత కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నామంటే ఉప్మా బాత్ అయితే చేయబోతున్నామన్నమాట. ఈ ఉప్మా బాత్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ ఉప్మా బాత్ని చాలా సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా చేసి చూపించాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లకాయలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. చాలామందికి ఉప్మా అంటే నచ్చదు కదా, అలాంటి వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. రండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ 1 కప్ రవ్వను అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 2 కప్స్ రవ్వను కూడా తీసుకోవచ్చు. సేమ్ క్వాంటిటీ తోటి 2 కప్స్ రవ్వను కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 1 కప్ రవ్వను ఇందులో వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అదే పెద్ద ఉల్లిపాయ అయితే 1 వేసుకోండి. చిన్న ఉల్లిపాయలు అయితే 2 వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ ఒక టమాటాని వేసుకోండి. నేను ఇక్కడ 1 టమాటాని అయితే యూస్ చేస్తున్నాను. అదే చిన్న టమాటాలు అయితే 2 టమాటాలు అయితే వేసుకోండి. ఇప్పుడు వీటిని సాఫ్ట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన అంతా కూడా పోయిన తర్వాత ఇందులో మనం 2 కప్స్ వాటర్ని అయితే తీసుకుంటున్నాము. 1 కప్ రవ్వకి 2 కప్స్ వాటర్ని అయితే తీసుకోవాలి. అదే 2 కప్స్ రవ్వకి 4 కప్స్ వాటర్ని అయితే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 కప్స్ వాటర్ని తీసుకున్న తర్వాత మీ రుచికి తగినట్టుగా కల్లుప్పుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పుని అయితే వేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని నీళ్ళు అయితే బాగా మరగాలన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు బాగా మరగనివ్వండి. ఈ విధంగా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటూ రవ్వను అయితే వేసుకోవాలి. మనం మిక్స్ చేసుకోకుండా రవ్వను వేస్తే ఉండలు కట్టేస్తాయి అన్నమాట. ఈ విధంగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ రవ్వను వేసుకోవాలి. ఈ విధంగా రవ్వనంతా కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ రవ్వను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి, లేకపోతే ఉండలు అయితే కట్టేసుకుంటుంది. చూసారా, ఈ విధంగా నీళ్ళన్నీ ఏం లేకుండా ఈ విధంగా గట్టిగా అయితే అయిపోతుందన్నమాట. ఈ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం అంత కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా బాత్ని ఏ విధంగా చేయాలని చెప్పి. అండ్ చాలా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఈ ఉప్మా బాత్ని. చాలామందికి ఉప్మా అంటే నచ్చదు కదా, అలాంటి వాళ్ళకి ఈ విధంగా ఉప్మా బాత్ని అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అండ్ మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేయమని చెప్పి అడుగుతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది.
అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని చెప్పి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం మన వర్షిత కుకింగ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.